ఇప్పుడు ఒకడు యాక్టర్ అవుదామని వచ్చాడనుకోండి ఇండస్ట్రీకి. ఏమి మైండ్‌లో పెట్టుకొని రావాలన్న? ఇప్పుడు కొంచెం డబ్బులు తొందరగా రావు అని అంటారు కొంతమంది. సిగ్గంతా పక్కన పెట్టేసి వచ్చేయాలంటారు హ్మ్. కొంతమంది. సిగ్గు హ్మ్. అనేది నువ్వు పడ్డావంటే ఇక్కడ కొంచెం దొరికిపోతావు అంటారు. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు 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 ఇంకా ఎవరైనా పడే పిల్లలున్నారు ఇప్పుడు ఈ జనరేషన్. అంటే అంటే పెద్ద ఉంటారేమో ఆ! ఇంట్రోవర్ట్సా? హ్మ్. హ్మ్. సో, ఏమంటారు ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలంటే ఏ మైండ్ సెట్‌తో రావాలి? ఓపెన్ ఇది హ్మ్. ఇండస్ట్రీకి రావటం అంటే ఫస్ట్ క్లారిటీ అంటే యాక్టర్ అవ్వాలా? హీరో అవ్వాలా? లేకపోతే క్యారెక్టర్ ఇదా? లేకపోతే ఏమవుదాం అనే క్లారిటీ ఒకటుండాలి. అది అవ్వడానికి ఏమేం జేయాలి? డైరెక్ట్ హీరో అయిపోతే నీకు యాక్సెప్టెన్సీ రాకపోతే ఏంటి అనే డౌట్‌లు ఏమన్నా ఉండొచ్చు కదా! హీరో అవుదాం అనుకుంటున్నా. హీరో అవుదాం అనుకుంటే డైరెక్ట్ నీకు అవకాశం వచ్చిందంటే అయిపో. లేదు అంటే హీరో అవ్వటానికి నీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు వచ్చినా కూడా క్యారెక్టర్స్ వచ్చినా కూడా చెయ్యి. తర్వాత సపోర్టింగ్ రోల్స్ వచ్చినా కూడా చిన్న చిన్నవి చెయ్యి. ఫ్రెండ్ రోల్స్ వచ్చినా కూడా చెయ్యి. నీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. సో, ఫస్ట్ అవగాహన పెంచుకుంటే స్లోగా నీకు మెచ్యూరిటీ వస్తుంది కదా! హ్మ్. ఇప్పుడు డైరెక్ట్ రావటం బయట నుంచి వచ్చినప్పుడు చాలా కొత్తగా ఉంటుందిది. బయట నుంచి సినిమా చూసినప్పుడు చాలా బావుంటుంది. కానీ ఆహ్, పెద్ద ఎంటర్ కష్టం. అయ్యాక హ్మ్. ఇదేంటిది ఇలా ఫస్ట్ ఉందన్నట్టు. జోష్‌లో బానే ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిపోయి అది నువ్వు 3, 4 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యావంటే నీకు 4 ఇయర్స్ వేస్ట్ అయిపోతుంది. మనం అనుకుంటాం 4 ఇయర్స్ ట్రై చేద్దాం. లేకపోతే మళ్ళీ హ్మ్. వెళ్ళిపోయి మనకి అలా డబల్ ఒద్దు. వస్తే మొత్తం. అయిపోవాలి. హ్మ్. వస్తే అయిపోవాలి. ఆహ్, అయిపోతాం. అయిపోవాలి అని పట్టుకుంటే 100% సిన్సియర్‌గా హార్డ్ వర్క్ చేస్తే అదొచ్చేస్తుంది. అది ఎప్పుడొస్తుందన్నది మనకు తెలీదు. హ్మ్. సో, మనం ఇబ్బంది పడకుండా దానికి కూడా మనం మిగతా సోర్సెస్ అవి కూడా సెట్ చేసుకుంటే చాలా ఇది. బట్ వచ్చేటప్పుడు ఒక క్లియర్ మైండ్ సెట్‌తో రావాలి. ఇదనుకుంటున్నాం. అది అవ్వకపోతే ఏంటి? ప్లాన్ బి. ప్లాన్ బి. హ్మ్. సో, నేను హీరో అవ్వాలి. హీరో అవ్వాలి అంటే ఇవన్నీ కూడా అవ్వటంలో తప్పులేదు. ఇవన్నీ అయ్యి కూడా హీరో అవ్వచ్చు. డైరెక్ట్ అవ్వచ్చు. ఎలా అన్నా అవ్వచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా వస్తుంది అవకాశం. అవకాశం ఏంటో పట్టుకోవడానికి నువ్వు సిన్సియర్‌గా కష్టపడి ప్రయత్నించు. ఈలో బోలెడు నేర్చుకో. ఈ సినిమాలు చూసి నేర్చుకోవచ్చు. అండ్ నీకు నువ్వు వీడియోలు తీసుకొని నేర్చుకోవచ్చు. నువ్వెక్కడో పెడతావు. అది దాని నుంచి నీకు ఫాలోయింగ్ రావచ్చు. నీకు విపరీతమైన క్రేజ్ యూట్యూబ్ అవ్వచ్చు, ఇదవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు. దాంట్లో క్రేజ్ వచ్చి నీకంటూ ఒక గుర్తింపు వచ్చి నువ్వు ఎవరికో నచ్చి వాడి గురించి నీకు సినిమా అవ్వచ్చు. టైం వేస్ట్ చేయకుండా అదే పని మీద హ్మ్. దాని మీదే ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తే 100% అది ప్రూవ్డ్ కదా! కష్టపడినోళ్ళు అందరూ అయ్యారు. అందరికీ అవకాశాలొచ్చినాయి. హ్మ్. అండ్ ఈ గ్యాప్‌లో కంపారిజన్‌లు పక్కనోళ్ళు చేయకపోయినా, హ్మ్. మనకు మనం మనలాంటి పనే ఒకడు హ్మ్. హ్మ్. చేస్తున్నాడనుకోండి. కంపారిజన్ ఎప్పుడూ అది మనం బేసిక్‌గా సింపుల్‌గా కంపేర్ చేసి హ్మ్. మాట్లాడతాం. నేనసలు కంపారిజన్ జోలికి ఎళ్ళను. వేస్ట్ అది టైం వేస్ట్. కంపేర్ చేసుకోవద్దు. ఎందుకు కంపేర్ నీకు నువ్వు నీకు నువ్వు నీకు నువ్వు జేసుకో. నువ్వు ఈరోజేంటి, రేపేంటనేది కంపేర్ చేసుకో. అంతేగాని ఒకళ్ళతో పోల్చుకొని అదే కిక్ కిక్ కోసం వేరు. హ్మ్. ఎవరు పెద్ద పెద్ద వాళ్ళని ఇన్‌స్పైర్ చేసుకోవటం ఇన్‌స్పిరేషన్ కింద తీసుకొని దాన్ని మైండ్‌లో పెట్టుకొని డౌన్ అయినప్పుడు ఆళ్ళు హార్డ్ వర్క్ ఇలా చేశారంటే, ఇలా చేశారంటే అయి పెట్టుకో. నువ్వు నీతోటో లేపోతే నీకు ముందు ఈ ఆ కంపారిజన్ టైమ్ వేస్ట్ నీకే. నీది నువ్వే గదా! హ్మ్. ఇప్పుడు మనిద్దరం కంపేర్ చేసుకుంటాం. నేనెన్ని చేసినా నేను మీలా ఇది చేయలేను. మీరు నాలా ఇది చేయలేరు. మీ స్పెషాలిటీ మీది. నా స్పెషాలిటీ. అందరం ఇక్కడ స్పెషలే ఎవళ్ళకాళ్ళు. ఆ స్పెషల్ ఏదో దాని మీదే ఫోకస్ పెట్టి దాన్నే చెక్కుకుంటా ఎళ్తే బెటర్ అనేది నా సజెషన్. కంపారిజన్స్ పెట్టుకున్నామంటే తెలియని డిప్రెషన్ వచ్చేస్తుంది.